అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. ఈరోజు వీడియోలో మీకు రుషికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నేను మీకు చూపించబోతున్నాను. రుషికొండ కొండ మీద 10 ఎకరాల స్థలంలో మార్చ్ 23వ తారీఖు 2022వ సంవత్సరంలో టీటీడీ దేవస్థానం వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీదేవి, భూదేవి ఆలయాలు కూడా పక్కనే ఉంటాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగుండా హనుమంతుల వారి ఆలయం కూడా ఉంటుంది. సేమ్ మనం టీటీడీ వెళ్తే, తిరుపతి వెళ్తే ఎలాగ అక్కడ తిరుపతిలో ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే నమూనాలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏంటంటే ఈ రుషికొండ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 11 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 14 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కొండ మీదకి వెళ్ళడానికి ఏంటంటే 2 తోవలు ఉంటాయి. ఒకటి రోడ్డుతో ఉంటుంది, పైన కొండ ఎక్కడానికి వెహికల్లో, కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళొచ్చు. లేదు మేము మెట్లెక్కి వెళ్తాము అంటే ఈ మధ్యనే మెట్ల మార్గం కూడా ఓపెన్ చేశారు, మెట్లెక్కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. కొండ మీదకి వెళ్ళి కొండ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ ఒక 30-40 మెట్లు ఉంటాయి. అంటే వెహికల్ మనం పార్క్ చేసుకున్నాక ఆ పైన ఎక్కడానికి కూడాను. పెద్దవాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళలేకపోతున్నారు అని అంటే మేము ఎక్కలేము మెట్లు అనుకున్న వాళ్ళకి అక్కడ లిఫ్ట్ సదుపాయం కూడా ఉందండి. అక్కడ లిఫ్ట్లో వెళ్ళి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నా కూడా ఆ లిఫ్ట్ని ఉపయోగించుకొని మనం అక్కడ పైన వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా కూడా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రసాదం దొరుకుతుంది. ఇంకా అక్కడ సేవలు అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు టైమింగ్స్ అవన్నీ కూడా చెప్తాను. ఇంకా అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సులే వేసుకొని వెళ్ళాలి, అంటే సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి. ఇంకా అక్కడ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to 6:30 సుప్రభాత్ సేవ ఉంటుంది. 6:30 to 8 o'clock వరకు మనకి భక్తులకి విశ్వరూప దర్శనం అన్నది అలౌ చేస్తారు. మళ్ళీ 8 o'clock నుంచి 9:30 వరకు శుద్ధి జరుగుతుంది, తోమాల సేవ, నివేదన జరుగుతుంది. మళ్ళీ తర్వాత భక్తులకి 9:30 నుంచి మధ్యాహ్నం 12 దాకా అనుమతిస్తారు సర్వదర్శనానికి. 12 నుంచి 1 o'clock వరకు మధ్యాహ్నం శుద్ధి జరుగుతుంది మళ్ళీ స్వామివారి ఆలయంలో. మధ్యాహ్నం 1 o'clock నుంచి 6 గంటల వరకు కూడా సర్వదర్శనానికి మళ్ళీ భక్తులను అలౌ చేస్తారు. ఈవినింగ్ 6 o'clockకి సర్వదర్శనం అయిపోతుంది. 6 to 7 ఏంటంటే ఆలయాన్ని శుద్ధి చేసి తోమాల సేవ, అష్టోత్తర నామార్చన, నివేదన జరిపిస్తారు. మళ్ళీ 7 నుంచి సాయంత్రం 7:45 దాకా సర్వదర్శనానికి భక్తులను అలౌ చేస్తారు. 7:45 to 8 o'clock తర్వాత ఏకాంత సేవ జరుగుతుంది. ఏకాంత సేవ జరిగిన తర్వాత స్వామివారి టెంపుల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 8 o'clock దాకా స్వామివారి ఆలయం అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ కార్లో వెళ్ళిన వాళ్ళు, బైక్లో వెళ్ళిన వాళ్ళు కూడా వెనకాతల చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది, ఓపెన్ ప్లేస్. ఇక్కడ కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ ఆ సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి, వాటర్ దొరుకుతుంది. ఇంకా అక్కడ టాయిలెట్ సదుపాయం అవన్నీ కూడా ఉన్నాయి. అంటే వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్తే ఈ సమాచారం అంతా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఈ మెట్లు ఎక్కలేని వాళ్ళకి ఏంటంటే లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది, లిఫ్ట్లో వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. అక్కడ స్వామివారి పాదాల దగ్గర కొబ్బరికాయలు అవి కొట్టి కూడా మనం లోపలికి పట్టుకెళ్ళి అవి నైవేద్యంగా స్వామివారికి సమర్పించవచ్చు. ఇంకా ఇక్కడ వైజాగ్లో ఏంటంటే ఎవరైనా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించిన వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అన్నది అందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వైజాగ్ నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ రుషికొండ ఆలయము ఒక మంచి డివోషనల్ ప్లేస్గా కూడా ఉంటుంది. మనం తిరుపతి అయితే వెళ్ళి ఎలా స్వామివారిని దర్శించుకొని మంచి అనుభూతిని పొందుతామో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అంతే మనస్ఫూర్తిగా, ఆనందంగా, సంతోషంగా ఆ తిరుపతి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది. ఇక్కడ ఆ స్వామివారి విగ్రహాన్ని చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. అక్కడ నమూనా కూడా ఆలయం నమూనా అంతా కూడా సేమ్ తిరుపతిలో మనకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ ఆలయం నమూనా కూడాను. ఇంకా ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ కొండ మీద ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి వైజాగ్ మొత్తం టోటల్ వ్యూ అన్నది చాలా బాగా కనిపిస్తుంది. ఒక పక్క కొండలు, ఒక పక్క సముద్రం, ఒక పక్క వైజాగ్ సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది.
ఇప్పటివరకు ఎవరైనా వైజాగ్ వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించండి. స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే హారం సాయి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా గోవిందా.